భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ సందేశం. దుర్గమ్మ ఈరోజు మనకు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డ, త్రిదుర్గలమైనటువంటి మేము ముగ్గురం కూడా అక్కల చెల్లెళ్ళమమ్మ, అక్క చెల్లెళ్ళం. ఈ శుభ మంగళవారం రోజున నీ ఇంట అడుగు పెట్టబోతున్నాం. నీ కష్టాలన్నీ కూడా తీర్చేయబోతున్నాం తల్లి. నువ్వు పడుతున్న బాధలన్నింటికీ కూడా ముగింపు పలకబోతున్నాం. ఈ దుర్గమ్మను నేనే, నీ జీవితాన్ని మేము మంచి దారిలో నడిపిస్తాం. ఆఖరి వరకు విని అర్థం చేసుకో బిడ్డ. ఇక ప్రశాంతంగా హాయిగా నిశ్చింతగా ఉండు. నీ జీవితాన్ని పూర్తిగా మేము మారుస్తాం కదా. భయపడకు, వెనకడుగు వేయకు. ఏదైనా సరే ఒక విషయం దుర్గమ్మ చెప్తోంది అంటే అది నీ క్షేమం గురించి. నీకు మంచి కోరి తల్లిగా చెప్తున్నాను. నీ భవిష్యత్తును ఒక తల్లిగా నేను ఒక స్వర్ణమయం చేయాలని తప్పిస్తుంటే నువ్వు మాత్రం ఈ ప్రపంచ మాయలో పడి వినకుండా వెళ్ళిపోతే ఎలా తల్లి? నష్టపోయేది నువ్వే కదా. చెప్పు. కాబట్టి ఆఖరి వరకు విను. నువ్వు శ్రద్ధగా విను. అప్పుడే నీకు ఈ దుర్గమ్మ ఏం చెప్తుంది అనేది తెలుస్తుంది. నీ జీవితంలో జరగబోయే మహత్కార్యం ఏంటో కూడా తెలుస్తుంది బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, నీ మనసులో ఉన్న దివ్య సంకల్పం ఏంటో నీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది తల్లి, సరేనా? ఎందుకంటే ఈ దుర్గమ్మ నీకోసం తీసుకొస్తున్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు విన్నావు అంటే గనక ఈ దుర్గమ్మ మీద నమ్మకం ఉంచి వినమ్మా. త్రిదుర్గలతో నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. ఈ శుభ మంగళవారం రోజున నీ ఇంట అడుగుపెట్టి నీకు మంగళంగా ఉండేటట్టు చేయబోతున్నాను తల్లి. ఈ అనంతమైన కాల ప్రవాహంలో నువ్వు ఒక చిన్న అణువంత. నువ్వు అనంతమైన జ్ఞానానికి నిధివి. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధలు, ఎదుర్కొంటున్న పరాభవాలు, నీ కన్నీటి వెనుక ఉన్నటువంటి ఆవేదన అన్నీ కూడా ఇక్కడ నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఏ కష్టమైనా సరే, ఏ దుఃఖమైనా శాశ్వతం కాదు బిడ్డ. ఈరోజు ఇప్పుడు నీకు ఎదురయ్యే ఆ ముగ్గురు వ్యక్తుల సమూహం సామాన్యమైన మానవ మాతృలు కాదు. వారు నా సంకల్పానికి ప్రతిరూపాలు. నీ జీవితంలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలే నీ భవిష్యత్తును వెలిగించే దివ్య జ్యోతులు. ఇక వారి ద్వారా నువ్వు వినే ఆ వార్త నీ అదృష్ట రేఖను మార్చేస్తుంది. ఆ వార్త విన్నప్పుడు నువ్వు పొందే ఆనందం ఈ భూమండలంలోని ఏ సంపదకు కూడా సాటిరాదు తల్లి. అది నీ ఆత్మకు శాంతిని, నీ కుటుంబానికి వైభవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అఖండ సృష్టిలో ఏ సంఘటన కూడా యాదృచ్ఛికంగా సంభవించదు. ఒక చిన్న ఆకు కదిలినా అది ఆ గాలి కెరటం వీచినటువంటి అది నా సంకల్పం అని మర్చిపోవద్దు. నీ జీవితంలోకి త్రిదుర్గలమ ప్రవేశించడం అనేది వెనుక ఒక గొప్ప యోగ రహస్యం దాగి ఉంది. వారు నీ అత్యంత స్నేహితుడు కావచ్చు, అలాగే నీ మార్గంలో ఎదురయ్యే అపరిచితులు కావచ్చు. కానీ వారు మాట్లాడే ప్రతి మాటలో కూడా ఒక నిగూఢమైనటువంటి సందేశం, రహస్యం దాగి ఉంది. ఆ సందేశాన్ని గ్రహించే విజ్ఞత నువ్వు అలవాటు చేసుకోవాలి. ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకో. దుర్గమ్మ నీ అంతరాత్మలో ఉంది. ఆ వ్యక్తులు నీ దరి చేరుస్తాను. వారిని చూసినప్పుడు ఆవేశపడకు బిడ్డ. గంభీరమైన ఆలోచనలతో వ్యవహరించు. వారి ఆగమనం నీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోంది. భయపడకు. ఆధ్యాత్మిక పదంలో ప్రయాణించే సాధకుడికి ఇక్కడ శ్రద్ధ, ఓర్పు, సహనం పరమ ఔషధాలుగా పనిచేస్తాయి. నువ్వు కోరుకుంటున్న మార్పు ఒక రాత్రిలో కాకపోవచ్చు, కానీ అది వచ్చే సమయం అనేది ఆసన్నమైనప్పుడు ఏ శక్తి కూడా నిన్ను అడ్డుకోలేదు. ఎవ్వరూ కూడా ఆపలేరు. నువ్వు ఇన్నాళ్లుగా ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచాయ ఎదురు చూస్తూ ఉన్నావో, ఇక ఆ వార్తను ఆ ముగ్గురి సంభాషణల ద్వారానే నీకు అందజేస్తాను.
అది పూర్తిగా నీ దరిద్రాన్ని పారద్రోలి నీ వంశానికి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఇది నువ్వు గత జన్మలో చేసిన అపారమన్య పుణ్యఫలమే తప్ప మరొకటేమీ కాదమ్మా. ఆ నమ్మకమే నీ ఆయుధం, సహనమే నీ మార్గం. ఇక్కడ నా ఆలయంలో అడుగుపెట్టిన ఏ బిడ్డ కూడా ఖాళీ చేతులతో వెళ్ళలేదు. నన్ను ఆశ్రయించిన ఏ బిడ్డ కూడా ఒట్టి చేతులతో పంపడం నాకు ఆనవాయితీ కాదు తల్లి. కోరుకున్న ఫలితాన్ని త్వరలోనే నువ్వు అందుకోబోతున్నావు. గతాన్ని తలుచుకొని కన్నీరు మున్నీరుగా విలపించడం వల్ల ఏ ప్రయోజనం లేదని చెప్పి తెలుసుకో. గడిచిన కాలం నీకు చేదు అనుభవాలను మిగిలిస్తే రానున్న కాలం నీకు అమృతం లాంటి వరాలను ఇస్తుంది. ఇక ఆ ముగ్గురు వ్యక్తులు నీతో సంభాషించేటప్పుడు నువ్వు అత్యంత జాగ్రత్తగా వహించాలి. వారి మాటల్లోని అర్థాన్ని గ్రహించినప్పుడే నీకు నీ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. నా ఆలయంలో నిరంతరం వెలిగే ఆ జ్యోతి సాక్షిగా నేను చెబుతున్నాను. కష్టాలు సంఖ్యలు తెగిపోయే సందర్భం వచ్చినప్పుడు కూడా అధైర్యపడకు. నీ వెనక నేనున్నాను. నీ వెనక ఈ దుర్గమ్మ ఉంది కదా, నీకు భయం ఎందుకు? నువ్వు పడుతున్నటువంటి ప్రతి శ్రమకి, ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి చుక్కకి తగ్గ ఫలితం అయితే వడ్డీతో సహా తిరిగి నేను చెల్లిస్తానమ్మా. పురాణ కాలం నుండి నేటి వరకు భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తుడి ఆర్తిని గమనిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ దుర్గమ్మ కూడా నీ భక్తిని నేను గమనిస్తూ ఉన్నాను. అవును, ధ్రువుడికి అచంచలమైన పదవిని, ప్రహ్లాదుడికి ప్రాణరక్షణని పరమాత్ముడే నేడు నీకు ఈ దుర్గరూపంలో అండగా ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పే వార్త నీ ఉద్యోగంలో ఉన్న అడ్డంకులను తొలగించవచ్చు. ఏది ఏమైనా సరే అది నీ దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం కావచ్చు. అది నీ భవిష్యత్తును అత్యున్నత శిఖరాలకు చేరుస్తుందని మాటిస్తున్నానమ్మా. ఈ దుర్గమ్మ మాట మీద నమ్మకం ఉంచు. నా వాక్కు ఎప్పటికీ వ్యర్థం కాదు. అది సత్యమై తీరుతుంది. నువ్వు ఊహించని విధంగా నీ జీవిత గమనం మారబోతుంది. ఆ మార్పుకు నువ్వు సాక్ష్యంగా ఉంటావు కదా. మానవ జన్మ ఎంతో అదృష్టమైనది, కానీ నువ్వు అశాశ్వతమైన మాయాలోకంలో చిక్కుకొని ఉంటావు. అసలైన పరమార్థాన్ని కోల్పోయావు. నీ మనసులో నిర్మలం చేసుకో. ఆ ముగ్గురితో వారు నీకు మేలు చేసి దివ్య మార్గాన్ని చూపితే వేరొకరు నీలోని శక్తిని మేల్కొల్పుతారు. ఇక మూడవ వ్యక్తి నీకు ఆపదలో ఉండగా నిలిచే ధైర్యాన్ని ఇస్తారు. ఈ మూడు శక్తులు కూడా, త్రిదుర్గలు కూడా నీ జీవితంలోకి ప్రవేశించినప్పుడే నువ్వు పరిపూర్ణ మానవుడివి అవుతావు. నా దీవెనలు నీకు తోడుంటాయి. నీ ప్రతి అడుగులో కూడా నా ఉనికి నేను గమనిస్తావు. నువ్వు ఎప్పుడూ కూడా ఏకాకివి కాదు. నీ లోపల నేనున్నాను, చైతన్యమై ఉన్నాను. నన్ను నమ్మిన బిడ్డను నేనెప్పుడూ కూడా మధ్యలో వదిలేయను తల్లి. నువ్వు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, తీరని రుణబాధలు, మానసిక అలజడి అన్నీ కూడా మంచులా కరిగిపోయే రోజు ఇదే. ఆ వ్యక్తుల సమూహాన్ని చూసినప్పుడే నీ మనసులో ఒక రకమైనటువంటి ప్రకంపన కలుగుతుంది. అది నా స్పర్శ మాత్రమే. ఆ సంకేతాన్ని గుర్తించి వినయంతో ఆ వార్తను స్వీకరించు. నువ్వు ఏదైతే కోల్పోయావని బాధపడుతున్నావో అన్నింటినీ కూడా రెట్టింపు చేసి నీకు ప్రసాదిస్తాను. ఇది దుర్గమ్మ మాట. నా బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను ఒంటరిని చెయ్యను. నీ ఇల్లు మళ్ళీ సంతోషాలతో వెళ్ళి విరుస్తుంది. భక్తి అంటే వేయటం, కళ్ళు మూసుకొని జపం చేయటం కాదమ్మా, భగవంతుని ఆజ్ఞను ఆచరణలో పెట్టడం. ఈ దుర్గ ఆజ్ఞల్ని ఆచరణలో పెట్టడం. ఈ సందేశం నీ ముందుకు వచ్చిందంటే అది నీ అదృష్టానికి నిదర్శనం తల్లి. ఈ ముగ్గురు వ్యక్తులు చెప్పే వార్త నీ జీవిత దిశను మార్చి నీకు సమాజంలో గౌరవాన్ని తెస్తుంది. ఆ ఆలోచనకు ఆలోచించక తల్లి. అమ్మ మాట మీద నమ్మకం ఉంచు. నా వాక్కు ఎప్పుడూ కూడా నీకు అసాధ్యం కాదు. నిన్ను ఉన్నత స్థానంలో చూడటమే ఈ దుర్గమ్మకి కావలసినటువంటి గురుదక్షిణ. నువ్వు ఎదిగితే నాకు సంతోషం, నువ్వు గెలిస్తే నా లీలకు సార్థకత. నీ విజయం నా చేతుల్లోనే ఉంది. దాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు. లోకమంతా నిన్ను వేలెత్తి చూపినా సరే నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు సత్య మార్గంలో ఉంటే నీ వెంట నేనుంటాను. నువ్వు చేసిన అజ్ఞాత పుణ్య కార్యాలే ఈరోజు నీకు రక్షణ కవచంలా ఉన్నాయి బిడ్డ. ఈ ముగ్గురి ద్వారా నీకు అందేటువంటి ఆ వార్త నీ ఇంట వెలుగుల్ని నింపడమే కాదమ్మా, నీ చిరకాల మనశ్శాంతిని కూడా నీకు ప్రసాదిస్తుంది. నువ్వు ఎన్నాళ్ళగానో అనుభవిస్తున్నటువంటి ఒంటరితనాన్ని ఈ వార్త నీకు దూరం చేస్తుంది. నీ జీవితం ఒక వికసించిన నందన వనంలా కాబోతుంది తల్లి. భయపడకు, సంతోషంగా ఉండు. నువ్వు నా బిడ్డవి. నా కృపా కటాక్షాలు నీపై పుష్కలంగా ఉంటాయి. భయపడకు, అహంకారాన్ని పూర్తిగా విడువు, వినయంతో ప్రవర్తించు. ఆ వ్యక్తులు నీతో మాట్లాడేటప్పుడు నీలోని అణకువ వారిని, ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకుంటుంది. నువ్వు పొందే ఆ వార్త నీ సంతానానికి, అలాగే నీ రాబోయే తరాలకి, గౌరవానికి శుభప్రదం కాబోతుంది తల్లి.
ఇది కేవలం సామాన్య మాట కాదమ్మా, ఈ దుర్గమ్మ నోటి నుండి వెలువడిన ఆశీర్వాదం. దీన్ని గుండెల్లో భద్రపరుచుకొని భవిష్యత్తు బంగారమయం కానుంది. నువ్వు వేసేటువంటి ప్రతి అడుగు కూడా ఒక విజయవంతం కావాలి. నీ జీవితం లోకానికి ఒక మార్గదర్శి కావాలి. చీకటి తర్వాత వెలుగు రావటం ఎంత సత్యమో, నీ కష్టాల తర్వాత సుఖం రావటం అంతకన్నా గొప్ప సత్యం బిడ్డ. ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్పే రోజు ఇదే. ఆ ముగ్గురు వ్యక్తులు నా సంకల్పం, నా వాహనాలుగా నీ దగ్గరికి వస్తున్నాం. వారు నీ దరి చేరినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు తల్లి. నీ జీవితం ఒక చరితార్థమైనటువంటి కావ్యంలో మారుతుంది. ఏ విషయంలో కూడా అధైర్యపడకు. నీకు నేనున్నాను. నీ కష్టాలన్నీ నా పాదాల చెంత వదిలేయి. నా కృపతో నీ భారం కరిగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారికి అసూయ, ద్వేషం లాంటి అవలక్షణాలు ఉండకూడదు. నువ్వు ఎదుటివారి మేలు కోరితే నీ మేలు నేను చూసుకుంటాను కదా. ఆ ముగ్గురు సమూహంలో ఉండే ఆ వార్త నీకు ఒక పెద్ద బాధ్యతను, దానితో పాటు అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. దాన్ని నువ్వు స్వీకరించడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకో. దుర్గమ్మ నీకిచ్చే గొప్ప వరం ఇది. అపనమ్మకాన్ని ఎప్పుడూ కూడా చోటివ్వకు. నువ్వు ఎదిరించక ఆదర్శంగా నిలవంచబోతున్నావు. నీ ఉదారతే నీకు రక్షణగా నిలుస్తుంది. ఎందుకంటే నా పాదాల చెంత చేరిన నీ ప్రతి కన్నీటి బొట్టు, నా భక్తురాలి ప్రతి కన్నీటి బొట్టు కూడా నా దగ్గర ఉంది. అలా కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి బిడ్డకి కూడా, ప్రతి భక్తుడికి నా లీలలు అనుభవంలోకి వస్తాయి. నీకు ఈరోజు ఈ సందేశం రూపంలో నా లీలే ప్రత్యక్షం కాబోతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు నీకు ఇచ్చే సమాచారం నీకు ప్రత్యక్షం కాబోతుంది. ఆ ముగ్గురు భవిష్యత్తుకు పునాది చేస్తుంది. ఆ పునాది మీద నువ్వు నిర్మించుకునే భవిష్యత్తు చెక్కు చెదరకుండా ఉంటుందమ్మా. దుర్గమ్మ, నా నామస్మరణ నీకు రక్షణ కవచం. నీ ప్రతి కార్యంలో నా ఉనికిని చాటుచో. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఫలితం గురించి ఆలోచించకు. త్రిదుర్గల రూపంలో ద్వారా వచ్చే వార్త నీకు కర్తవ్యం బోధిస్తుంది. ఆ కర్తవ్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే ప్రపంచమే నిన్ను కీర్తిస్తుంది. నా రక్షణ నీకు కవచమై అడుగడుగునా నిన్ను కాపాడుతుంది. నీ ప్రతి కార్యంలో నా ఉనికిని చాటు. నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఫలితం ఈ త్రిదుర్గల రూపంలో ద్వారా వచ్చే వార్త నీకు కర్తవ్య బోధ చేస్తుంది. కర్తవ్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే ఈ ప్రపంచమే నీకు విజయ గీతం అనేది కీర్తిస్తుంది తల్లి. నా రక్షణ నీ కవచమై అడుగడుగునా నిన్ను కాపాడుతుంది. నా శక్తి దిశలా వ్యాపిస్తుంది. ధర్మమే నిన్ను నడిపిస్తుంది. సత్యమే నీకు తోడుగా నిలుస్తుంది. సంపద అనే నది ప్రవాహం లాంటిదమ్మా. అది ఎప్పుడూ కూడా ఒకే చోట నిలకడగా ఉండదు. కానీ నువ్వు సాధించుకున్న పుణ్యం మాత్రం నీడలా నీతోనే ఉండిపోతుంది. భయపడకు. ఆ ముగ్గురు వ్యక్తులు నీకు అందించే వార్త ద్వారా నువ్వు గొప్ప సంపదని పొందుతావు తల్లి. కానీ దాన్ని ధర్మబద్ధంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఉపయోగించు. అప్పుడే నువ్వు నా నిజమైనటువంటి బిడ్డవు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. నువ్వు ఇచ్చే ప్రతి దానం నీకు 1000 రెట్లు తిరిగి వస్తుంది. ఎంతోమంది సిద్ధులు, మహర్షులు లోక కళ్యాణం కోసం భూమిపై అవతరిస్తారమ్మా. నేను నీ చుట్టూ ఉన్న సామాన్య వ్యక్తులలో కూడా అలాంటి దైవత్వం దాగి ఉండొచ్చు కదా. ఆ ముగ్గురు కేవలం సామాన్యులుగా చూడకు. వారిలోని చైతన్యాన్ని దర్శించు. వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట నీ జీవన ప్రయాణానికి దిశ నిర్దేశం చేసి దివ్య మంత్రం లాంటిది. వారిని గౌరవించు. అప్పుడే నీకు పరిపూర్ణ అనుగ్రహం అనేది లభిస్తుంది. వారి ద్వారా నీకు ఈ సందేశాన్ని పంపుతున్నాను. నువ్వు పడుతున్నట్లు కఠిన శ్రమ, అనుభవిస్తున్నట్లు ఒంటరితనం అన్నీ కూడా నాకు తెలుసు బిడ్డ. నువ్వు పడే వేదన నా పాదాల చెంతకు చేరింది. అందుకే నీకు తోడుగా ఆ ముగ్గురిని కూడా నేను పంపిస్తున్నాను. వారి ద్వారా అందే ఆ వార్త నిన్ను మరుక్షణమే నువ్వు అన్ని భయాల నుంచి, సందేహాల నుంచి విముక్తుడి అవుతావు. అదే నీకు విశ్రాంతి లభిస్తుంది. నా పూర్తి ఆశీస్సులు నీపై పుష్కలంగా ఉంటాయి తల్లి. ఈ దుర్గమ్మ నీ ఇల్లు సంతోషాలతో విరజిల్లేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు. ఈ దుర్గమ్మ ఈ శుభదినాన, ఈ శుభ మంగళవారాన నీ ఇంట అడుగు పెట్టబోతుంది తల్లి. ధైర్యంగా ఉండు, నమ్మకంతో ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపైనే ఉంటుందమ్మా. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.